హలో అండి, అందరికీ నమస్తే. నేను దిలీప్ కుమార్. ఈరోజు ఫ్లోరింగ్ అనే వర్క్లో భాగంగా అవుట్ సైడ్ ఆల్ అరౌండ్ ది బిల్డింగ్ ఫ్లోరింగ్ వర్క్ ఎలా నిర్వహించుకోవాలి, అలాగే పార్కింగ్ ఏరియాస్లో ఫ్లోరింగ్ చేసేటప్పుడు మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి అనేటువంటి విషయాల గురించి, అలాగే ఫ్లోరింగ్ నిర్వహించుకునేటప్పుడు పార్కింగ్ ఏరియాలో మనం వాల్ క్లాడింగ్ ఇలాంటి విషయాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనం ఇంటర్నల్గా ఏదైతే ఫ్లోరింగ్ వర్క్ ఉన్నదో ఇన్సైడ్ ది హౌస్ మొత్తం ఫ్లోరింగ్ అంతా కంప్లీట్ చేసుకున్న తర్వాత మనము బయట పార్కింగ్ ఏరియా ఫ్లోరింగ్ అనే వర్క్ నిర్వహించుకుంటాము. ఆల్రెడీ పీసీసీ బెడ్ కాంక్రీట్ వేసేసుకుని ఉంటాం కనుక దానిపైన మనం ఫ్లోరింగ్ అనేది చేసుకునేటప్పుడు ఫైనల్గా ఒకసారి విత్ రిఫరెన్స్ టు ది ఇన్సైడ్ ఫ్లోరింగ్ లెవెల్, అవుట్ సైడ్ పార్కింగ్ ఏరియా ఫ్లోరింగ్ లెవెల్ అనేది కూడా నిర్ధారణ చేసుకుని ఆ యొక్క ఫ్లోరింగ్ వర్క్ అనేది మనం స్టార్ట్ చేసుకుంటాము. సో ఈ పార్కింగ్ ఏరియాలో ఫ్లోరింగ్ చేసేటప్పుడు ప్రధానంగా గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటంటే, కార్ పార్కింగ్ ఇట్ ఈస్ మెంట్ ఫర్ పార్కింగ్ ఆఫ్ ది వెహికల్స్, అలాగే మూమెంట్ ఆఫ్ ది వెహికల్స్. సో దీన్ని నిర్వహించుకునేటప్పుడు దీనిలో కూడా మనకి నెంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్ అవైలబుల్ ఉన్నాయి. ఇది ఫుల్ బాడీ విట్రిఫైడ్ టైల్స్, అవి అవైలబుల్ ఉంటాయి మనకు మార్కెట్లో. వాటిల్లో 15 mm థిక్నెస్, 12 mm థిక్నెస్ అవైలబుల్గా ఉంటాయి ఫుల్ బాడీ విట్రిఫైడ్ టైల్స్. అవి యాక్చువల్గా ఏంటంటే కింద మనము బేస్ ఏదైతే ఉన్నదో బెడ్ మోర్టార్ వేసుకుని ఆ బెడ్ మోర్టార్ పైన ఈ టైల్స్ ఫిక్స్ చేసుకుంటాము. సో దానికి తగ్గట్టుగా మనం నచ్చిన డిజైన్స్లో ఆ యొక్క ఐటమ్ తీసుకోవచ్చు. లేదంటే కనుక మనము సిమెంట్ బేస్డ్ ప్రోడక్ట్స్ ఉన్నాయి, పార్కింగ్ టైల్స్. ఈ పార్కింగ్ టైల్స్లో 2 రకాలుగా ఉంటాయి. అవి 1 inch థిక్నెస్ అంటే 25 mm థిక్నెస్లో కూడా 1 feet by 1 feet 16 inches by 16 inches సైజులో కూడా మనకి ఆ యొక్క ప్రోడక్ట్ అవైలబుల్లో ఉంటుంది. అలాగే పార్కింగ్ ఏరియాలో మనము ఇంటర్లాక్ పైవర్స్ అనేటువంటి టైల్స్ కూడా పార్కింగ్ ఏరియా మరియు డ్రైవ్వే ఏరియాస్లో మనం వినియోగించుకునే అవకాశం అనేది ఉంటుంది. విట్రిఫైడ్ టైల్స్, పార్కింగ్ టైల్స్ కనుక యూస్ చేసుకునేటట్లయితే, లేదా ఎనీ గ్రానైట్ అనేటువంటిది కనుక మనం యూజ్ చేసుకునేటట్లయితే కనుక కింద సిమెంట్ మోర్టార్ తోటి బెడ్ వేసుకుంటాము. ఆ సిమెంట్ మోర్టార్ యొక్క ప్రపోర్షన్ 1:6 వినియోగించుకోవాలి. అలాగే దానిపైన వేసేటప్పుడు ఆ యొక్క సిమెంట్ లేయర్ వేసేటప్పుడు కూడా పైన సిమెంట్ స్లరీ వేసుకుని మనం ఆ టైల్స్ అనేవి ప్రాపర్గా ఫిక్స్ చేసుకుంటాము. సో దీనివల్ల ఏమవుతుందంటే అవి ప్రాపర్గా ఫిక్స్ అయిపోయి మనకి వెహికల్ మూవ్ అవటం వల్ల బ్రేక్ అయిపోతాయి. అలాగే మనం కనుక ఇంటర్లాక్ పేవర్స్ అనేటువంటి ఐటమ్ కనుక మనం తీసుకున్నట్లయితే ఇంటర్లాక్ పేవర్స్కు కింద మనము సిమెంట్ మోర్టార్ బెడ్ అనేది తీసుకోవాల్సిన అవసరం ఉండదు. డైరెక్ట్గా మనము రోబో శాండ్ వినియోగించుకుని ఆ రోబో శాండ్ తోటి శాండ్ బెడ్ 2 to 3 inches అనే థిక్నెస్ తీసుకుని ఆ 2 to 3 inches థిక్నెస్లో ఆ యొక్క రోబో శాండ్ బెడ్ వేసుకుని దాన్ని ప్రాపర్గా వాటర్ తోటి కన్సాలిడేట్ చేసుకుని ఆ బెడ్ ప్రిపేర్ చేసుకుని ఆ బెడ్ పైన డైరెక్ట్గా ఇంటర్లాక్ పేవర్స్ని ప్లేస్ చేసుకుని వాటిని వైబ్రేటర్ తోటి వైబ్రేట్ చేసుకుని ప్రాపర్గా ఇంటర్లాక్ అనేది ఎన్ష్యూర్ చేసుకుని ఆ తర్వాత ఆ ఇంటర్లాక్ పేవర్స్కి మనం ఎక్కడ సిమెంట్ అనేది యూస్ చేయము. ఓన్లీ ఎండ్స్ అండ్ కార్నర్స్ మాత్రమే, ఎక్కడెక్కడైతే గ్యాప్స్ వస్తాయో ఆ గ్యాప్స్ని మాత్రమే మనము సిమెంట్ మోర్టార్ తోటి ఫిల్ చేసుకుని ఫినిషింగ్ చేసేసుకుంటాము. తర్వాత ఆ యొక్క ఇంటర్లాక్ పేవర్స్ మధ్యలో చిన్న చిన్న గ్యాప్స్ ఉంటాయి. ఆ గ్యాప్స్ ఫిల్ చేసుకోవడానికి మనం ఓవరాల్గా సర్ఫేస్ అంతా కూడా శాండ్ స్ప్రెడ్ చేస్తాము. శాండ్ స్ప్రెడ్ చేసి వాటర్ స్ప్రింకిల్ చేసి తర్వాత దాన్ని క్లీన్ చేసేస్తాము. అలా క్లీన్ చేసుకోవటం వల్ల ఆ గ్యాప్స్లో ఏదైతే ఇన్ బిట్వీన్ టైల్స్ ఇంటర్లాక్ పేవర్స్ ఆ గ్యాప్స్ ఉంటాయో ఆ గ్యాప్స్ అన్ని ప్రాపర్గా ఫిల్ అయిపోతాయి. తర్వాత మనకి మెయింటెనెన్స్ ఈజీగా ఉంటుంది. సో ఈ విధంగా అవి ఇంటర్లాకింగ్ అనేది ప్రాపర్గా ఫిక్స్ చేసుకునే విధంగా ప్లాన్ చేసుకోవాలి. అదే కనుక మనము గ్రానైట్ యూజ్ చేసుకోవాలి అనుకునేటట్లయితే ఆ గ్రానైట్లో మనకి గ్రానైట్ థిక్నెస్ అనేది 20 mm థిక్నెస్లో గ్రానైట్ స్టోన్స్ అవైలబుల్ ఉంటాయి. ఈ గ్రానైట్ స్టోన్స్ యూజ్ చేసుకునేటప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఫ్లోరింగ్ ఏరియాస్లో పార్కింగ్ ఏరియాస్లో మనము పాలిష్డ్ గ్రానైట్ స్లాబ్స్ యూజ్ చేయకూడదు. ఎందుకంటే పార్కింగ్ ఏరియా అనేది మనకి రెయిన్ బీట్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా వెట్ అవుతూ ఉంటుంది. అలాగే మనము ఈ వెహికల్స్ క్లీన్ చేసినప్పుడు కూడా సర్ఫేస్ పైన వాటర్ ఉంటాయి. ఈ వాటర్ ఉండటం వల్ల స్మూత్ సర్ఫేస్ ఉంటుంది. గ్రానైట్ పాలిష్డ్ గ్రానైట్ అనేసరికి అది స్లిప్పరీగా మారుతుంది. అది మనకి ఇబ్బంది కలిగిస్తుంది, జారి పడిపోయే అవకాశం ఉంటుంది. కనుక ఎటువంటి పరిస్థితుల్లో కూడా మనము పాలిష్డ్ గ్రానైట్ అనేది పార్కింగ్ ఏరియాస్లో యూటిలైజ్ చేయకుండా ఉండటం అనేది మంచిది. అలాగే పార్కింగ్ ఏరియాస్లో యూటిలైజ్ చేసుకోవడానికి
మనకి ఫ్లేమ్డ్ గ్రానైట్ సర్ఫేస్ తోటి ఫ్లేమ్డ్ రఫ్ గ్రానైట్ వస్తుంది. ఫ్లేమ్డ్ గ్రానైట్ అంటాము. ఫ్లేమ్డ్ గ్రానైట్ ఫినిషింగ్ యూస్ చేసుకోవచ్చు. లేదంటే లబాత్రా ఫినిషింగ్ అని వస్తుంది, అది కూడా మనం వినియోగించుకోవచ్చు. ఈ ఫ్లేమ్డ్ గ్రానైట్ని ఒక స్టేజ్ వరకు పాలిషింగ్ చేసి అది మనకి బ్రష్ ఫినిషింగ్ తోటి ఇస్తారు కనుక ఇట్ ఈస్ ఏ ప్రాసెస్డ్ ఫినిషింగ్. ఈ లబాత్రా ఫినిషింగ్ కానీ లేదంటే ఫ్లేమ్డ్ ఫినిషింగ్ కానీ ఉండేటువంటి గ్రానైట్ని ఎంచుకుని మనకు నచ్చిన షేడ్స్లో సెలెక్ట్ చేసుకోవచ్చు. అవి మన యొక్క బడ్జెట్ ఆధారంగా మనం డిసైడ్ చేసుకోవచ్చు. ఎకనామికల్ రేంజ్లో మనం వెళ్ళదలుచుకుంటే కనుక షెల్ వైట్ లేదా ఈ యొక్క ట్యాన్ బ్రౌన్ అలాగే కాఫీ బ్రౌన్ ఇలాంటి ఐటమ్స్ని మనం వినియోగించుకోవడం ద్వారా బడ్జెట్ను మనము ఈ యొక్క సెరమిక్ టైల్స్ తోటి మ్యాచ్ చేసుకోగలుగుతాము. కానీ సిమెంట్ పార్కింగ్ టైల్స్ అనే ప్రోడక్ట్ మాత్రం మనకి స్టిల్ ఇట్ విల్ బి ఇన్ ఎకనామికల్ రేంజ్. సో మన బడ్జెట్ ఆధారంగా ఈ యొక్క మెటీరియల్ని మనం వినియోగించుకోవడం అనేది నిర్ణయించుకోవాలి. అలాగే పార్కింగ్ ఏరియాలో మన కాలమ్స్ ఉంటాయి. ఆ కాలమ్స్కు మనము క్లాడింగ్ అనేది కూడా ప్రొవైడ్ చేసుకుంటాము. కొన్ని ఇండిపెండెంట్ హౌసెస్లో ఆ యొక్క పార్కింగ్ ఏరియా లుక్ ఎన్హాన్స్ చేయడం కోసం మనం గ్రానైట్ని యూజ్ చేసుకుంటాము. ఆ గ్రానైట్ కూడా డిఫరెంట్ డిజైన్స్ యాజ్ పర్ ది ఆర్కిటెక్ట్స్ సజెషన్. అలాగే ఆర్కిటెక్ట్ ఇచ్చినటువంటి డ్రాయింగ్ ప్రకారం వాళ్ళ యొక్క ఆ ఎలివేషన్ వాళ్ళ టేస్ట్కి తగినట్టుగా 2 కలర్ కాంబినేషన్ వేసుకోవచ్చు, సింగిల్ కలర్లో కూడా వేసుకోవచ్చు. అలా వేసుకుని ఆ యొక్క కాలమ్స్కి క్లాడింగ్ అనేది చేసుకుంటాం. లేదు మన దగ్గర అటు అంత బడ్జెట్ లేదు అనుకున్నట్లయితే కనుక డైరెక్ట్గా మనం ఏదైతే కాలమ్స్ ఉంటాయో ఆ కాలమ్స్కు ప్లాస్టరింగ్ చేసేటప్పుడే పట్టీలు అంటే స్ట్రిప్స్ డిజైన్ కూడా మనం చేసుకోవచ్చు. చేసుకుని దానిలో పుట్టి యాజ్ వెల్ టెక్స్చర్ ఫినిషింగ్ ఈ రకంగా కూడా ఫినిషింగ్ చేసుకుని ఆ యొక్క పార్కింగ్ ఏరియా బ్యూటీని మనం ఎన్హాన్స్ చేసుకునే అవకాశం అనేది ఉంటుంది. అలాగే పార్కింగ్ ఏరియా వాల్ క్లాడింగ్కి వచ్చేసరికి మన యొక్క బడ్జెట్ ఆధారంగా మనము సెరమిక్ టైల్స్లో కూడా ఇప్పుడు మార్బుల్ డిజైన్ ఇమిటేషన్ డిజైన్స్ వస్తున్నాయి కనుక డిజిటల్ టైల్స్లో, సో మనం దానిలో కూడా కొంచెం బిగ్ సైజ్ టైల్స్ అంటే 4 feet by 2 feet అలా సైజ్ కనుక మనం సెలెక్ట్ చేసుకున్నట్లయితే వాల్ క్లాడింగ్ చేసినప్పుడు కూడా ఆ యొక్క అపిరియన్స్ అనేది చాలా గ్రాండ్గా మనకి ఎలివేట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ పార్కింగ్ ఏరియాలో తీసుకునేటువంటి టైల్ కలర్ని బేస్ చేసుకుని వాల్ కలర్ అనేది మ్యాచింగ్గా ఉండేటట్టుగా ప్లాన్ చేసుకోవాలి. అలాగే ఏదైతే ఎంట్రన్స్ స్టెప్స్ ఇప్పుడు మన మెయిన్ డోర్ దగ్గర ప్రధాన ద్వారం దగ్గర ఏదైతే మనం ఎంట్రన్స్ స్టెప్స్ అనేవి ప్రొవైడ్ చేసుకుంటున్నామో ఆ స్టెప్స్కు గ్రానైట్ అనేది ప్రొవైడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ గ్రానైట్ కూడా వీలైనంత వరకు పాలిష్డ్ గ్రానైట్ కాకుండా ఈ రఫ్ ఫినిష్ గ్రానైట్ కానీ లేదా లపత్ర ఫినిషింగ్ గ్రానైట్ కానీ మనం తీసుకున్నట్టయితే కనుక నాన్ స్లిప్పరీగా ఉండటం వల్ల మనకి కొంత కన్వీనియన్స్ అనేది రైనీ సీజన్లో అటువంటిప్పుడు మనకి ఇబ్బంది కలగకుండా ఉండే అవకాశం ఉంటుంది. స్టెప్స్ విషయంలో కూడా సేమ్ ఇదే జాగ్రత్త మనం తీసుకుని ఆ యొక్క పార్కింగ్ ఏరియాలో మన వర్క్ అనేది మనం నిర్వహించుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఈ పార్కింగ్ ఫ్లోరింగ్ అనేది మనం యాస్టీస్గా ఇంతకుముందు మనం లెవెల్ డిసైడ్ చేసుకుని ఉంటాము. ఏదైతే మన అవుట్ సైడ్ రోడ్ లెవెల్ ఉందో ఆ రోడ్ లెవెల్కి 2 feet లేదా 2.5 feet అనేది అబౌవ్ ది రోడ్ లెవెల్ మనం కనుక పార్కింగ్ ఏరియా ఫ్లోరింగ్ డిసైడ్ చేసుకున్నట్లయితే దానిపైన మనం ఇంకొక 1.5 feet హైట్లో మనం ఫ్లోరింగ్ పెట్టుకుంటాం కనుక మనం బిల్డింగ్ ఫ్లోరింగ్ అనేది నిర్ధారణ చేసుకుని ఉంటాం కనుక దానికి సంబంధించినట్టుగా ఆ 2-3 రైజర్స్ అనేవి వస్తాయి. రిలేటెడ్గా ఆ రైజర్స్ మెయింటైన్ చేసుకుంటూ ఎంట్రన్స్ స్టెప్స్ అవన్నీ కంప్లీట్ చేసుకుని ఆ తర్వాత ఈ పార్కింగ్ ఫ్లోరింగ్ అనే వర్క్ కూడా మనం కంప్లీట్ చేసుకుంటాం. ఇది కంప్లీట్ చేసిన తర్వాత ఇంకొక విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే టు మ్యాచ్ విత్ ది రోడ్ లెవెల్ యాజ్ వెల్ అవర్ పార్కింగ్ లెవెల్. ఈ రెండింటిని మనం మ్యాచ్ చేయాలి అనుకునేటప్పుడు ఆ గేట్ ఏదైతే గేట్ మనం ప్రొవైడ్ చేస్తామో ఆ గేట్ అనేది రెండు వైపులా గేటుకు రెండు వైపులా మన ప్రధాన ద్వారానికి ఆపోజిట్లో మనం ఆ గేట్ అనేది ప్రొవైడ్ చేసుకుంటాము. ఆ గేట్ ప్రొవైడ్ చేసుకునేటప్పుడు రెండు వైపులా గేటుకు రెండు వైపులా 2 పిల్లర్స్ ఉంటాయి. ఆ 2 పిల్లర్స్ మధ్యలో మన యొక్క వెహికల్ మూవ్మెంట్కి అనుగుణంగా మన యొక్క కన్వీనియన్స్ చూసుకుని మినిమం 11 feet లేదా 10 feet తగ్గకుండా ఆ యొక్క గేట్ విడ్త్ అనేది ఉండేటట్టుగా మనం నిర్ధారణ చేసుకోవటం వల్ల మన వెహికల్ మూవ్మెంట్ అనేది ఇబ్బంది లేకోకుండా ఏదైనా టర్నింగ్స్ తీసుకోవాల్సి వచ్చినా కూడా వెహికల్ టర్న్ చేసేటప్పుడు ఇబ్బంది లేకోకుండా మనకి వీలుగా ఉంటుంది. సో ఈ విషయాన్ని కూడా చూసుకోవాలి. అలాగే ఈ గేట్ అలాగే గేట్ కాలమ్స్ నెక్స్ట్ మన ఇంటి చుట్టూతో వేసుకునేటువంటి ఫ్లోరింగ్ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయం గురించి మరో వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. కోట్ ఆఫ్ ది డే: స్టార్ట్ వేర్ యు ఆర్, యూజ్ వాట్ యు హ్యావ్, డూ వాట్ యు కెన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.